డిఎన్ఏ అబద్ధం చెప్పదు. హిమాలయాల్లో దొరికిన ఎముకల డిఎన్ఏ శాస్త్రవేత్తలే షాక్ అయ్యారు. కారణం ఇప్పటికీ తెలియదు. ఉత్తరాఖండ్లో 5,000 మీటర్ల ఎత్తున ఒక చిన్న సరస్సు ఉంది. పేరు రూప్కుండ్. మంచు కరిగినప్పుడల్లా వందల మనిషి ఎముకలు బయటపడతాయి. దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు అన్నారు వీళ్ళంతా ఒకే సంఘటనలో చనిపోయారు. హెయిల్ స్టాక్ వల్ల మిస్టరీ సాల్వ్ అనుకున్నారు. కానీ 2019లో నేచర్ కమ్యూనికేషన్స్లో పబ్లిష్ అయిన డిఎన్ఏ స్టడీ కథనే మొదలు కొట్టింది. 38 ఎముకలను టెస్ట్ చేశారు. 3 వేర్వేరు జెనెటిక్ గ్రూప్స్ 1000 సంవత్సరాల తేడాలో వేర్వేరు సార్లు చనిపోయారు. అందులో 14 మంది డిఎన్ఏ గ్రీస్ మరియు క్రీట్ నుండి వచ్చిన వాళ్ళది. హిమాలయాల్లో 5,000 మీటర్ల ఎత్తున మెడిటరేనియన్ మనుషులు ఎందుకు వచ్చారు, ఎలా చనిపోయారు? సిసిఎంబి హైదరాబాద్ శాస్త్రవేత్తలు స్వయంగా చెప్పారు. మాకు సమాధానం దొరకలేదు. ఈ మిస్టరీకి మీ థియరీ ఏంటి? కామెంట్లో చెప్పండి. తర్వాత మనం ఏ రహస్యం కవర్ చేయాలో కూడా మీరే చెప్పండి. భూమి రహస్యాలు ఇంకా మిగిలి ఉన్నాయి.